క్రీస్తు యేసుగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమె అపోస్తలుడైనటువంటి యోహాను గారు మొత్తం 5 పుస్తకాలు రాయడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల సమ్మేళనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా కూడా. ఈ 66 పుస్తకాల సమ్మేళనంలో మొత్తము 5 పుస్తకములు రచించినటువంటి రచయిత అపోస్తలుడైనటువంటి యోహాను గారు. యోహాను సువార్త రాశారు. మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, అదేవిధంగా ప్రకటన గ్రంథము, మొత్తం 5 పుస్తకాలు అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాయడం జరిగింది. అంతేకాకుండా శిష్యులలో ప్రత్యేకమైన శిష్యుడిగా ఈ యొక్క యోహాను గారు కనిపిస్తూ ఉన్నారు. ఈ శిష్యుడు 12 మంది శిష్యులు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగమవుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమానుభవంలో ఉన్నప్పుడు సన్నిహితంగా దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడని పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు రాయడము జరిగింది. అంతేకాకుండా తల్లి బాధ్యత కూడా పొందుకున్నటువంటి శిష్యుడు. అంతేకాకుండా పద్మాసు దివిలో ఆయనను విడిచిపెట్టినప్పుడు, శ్రమల పొలుగులో కాల్చబడుతున్నప్పుడు పరలోక రాజ్యాన్ని చూసేటటువంటి గొప్ప ధన్యత చూసినటువంటి శిష్యుడు. 3వ యోహాను పత్రిక గురించి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. చూడండి, ఈ పత్రిక అంతా కూడా మనం చూస్తే మొత్తం 14 వచనాలే ఉన్నాయి. ఈ 14 వచనాలు కూడా క్రైస్తవ విశ్వాసికి, ఎవరికి? నేను క్రైస్తవుని, క్రైస్తవురాలని, క్రైస్తవ విశ్వాసికి, ప్రతి ఒక్క సంఘం అనగా ఏంటి? విశ్వాసుల సమూహం కదా. క్రైస్తవ సంఘాలకి కడవరి దినాలలో హెచ్చరికతో కూడినటువంటి కొన్ని వాక్కులతో దేవాది దేవుడి దినాన మనతో మాట్లాడవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన బంగారు పాదములకు వేలాది వందనాలు ప్రభువా. వాక్యమైన దేవా, నాతో మాతో సూటిగా ముఖాంతరంలో వచ్చి మీరు మాట్లాడండి. వాక్యానుసారమైన జీవితము మాకు దయచేసి నీ రాకడ కొరకు, నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘంలో ఎవరెవరు ఉంటారు ఒకసారి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం అనగా ఏంటండి? ఇది మీ కొరకైన నా శరీరము, మీ కొరకైన నా రక్తము, నేను వచ్చు పర్యంతం వరకు మీరు నా నిమిత్తము సాక్షులుగా ఉండాలి. క్రీస్తు శరీరం అనగా ఏంటి? సంఘము. సంఘం అనగా విశ్వాసుల సమూహం కదా. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, క్రీస్తు సంఘము ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో, ఆ సంఘాల యొక్క క్షేమాభివృద్ధి కొరకంట ఎవరిని? పరిచర్య ధర్మము జరిగించుట కొరకు. చదవమ్మా. ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఏంటండి? క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత ఏంటి? ఈ యొక్క పుస్తకం రాసింది ఎవరు? యోహాను గారు. కానీ అతనికి ఉన్నటువంటి పేరేంటి? అపోస్తలుడైనటువంటి ఇచ్చినటువంటి క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఎవరు రాస్తూ ఉన్నారు? అపోస్తలుడైన యోహాను గారు రాస్తున్నారు. ఏంటంటే పెద్ద అయిన గాయునకు రాస్తున్నటువంటి శుభవచనములంట. మొదటి వచనం ఏంటి? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయునకు. అతడి సంఘములో ఒక మంచి సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. సంఘ బాధ్యతను చేపట్టినటువంటి వ్యక్తిగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా, ప్రియుడైన గాయునకు అంట. ప్రియమైన శిష్యుడు, ప్రియమైన కుమార్తెని ఎవరికి సంబోధిస్తూ ఉంటామండి? మనకి బాగా ఇష్టమైనటువంటి వారు, ప్రీతికరమైనటువంటి వ్యక్తులు కదా. పరమ తండ్రి కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను అంటున్నాను కదా. ఎవరిస్తూ ఉన్నాడు? సృష్టికర్త తన కుమారుడైన క్రీస్తు గురించి ఒక సాక్ష్యం. ఈయన నా ప్రియ కుమారుడు. నిజం కదా. ప్రియమైన కుమారుడైనటువంటి సాక్ష్యము కూడా దానియేలు కూడా పొందుకున్నాడు. నా ప్రియ కుమారుడైన దానియేలును బట్టి
బట్టి ముమ్మారు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యం పొందుకోవాలంటే ఎంతో ధన్యత ఉండాలండి. బాప్తిసం ఇచ్చి యోహాను గారు కూడా గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? స్త్రీలు కనిన కుమారులలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే. అలాంటి సాక్ష్యం మనం ఈ కడవరి దినాల్లో పొందుకోవాలండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఎవరి ఎదుట? దైవజనుల ఎదుట కాదండి సాక్ష్యం, తల్లిదండ్రుల ఎదుట కాదండి సాక్ష్యం. మన సాక్ష్యం ఎవరి దగ్గర ఉండాలి? నిలకడగా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో కడబూరం రోగగని ప్రభు యేసు దిగి వచ్చును, నడి ఆకాశమునకు ప్రభు చేర నిన్ను పిలుచుండి. మధ్యాకాశంలో కడబూరం రోగగని లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారంట మన కొరకు ఆయన రానై ఉన్నాడంట. ఆయన నీ నుంచి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. ఏంటంటే, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ప్రియమైన ప్రియుడైన గాయకు శుభమని చెప్పి రాయినది శుభవచనాలు రాస్తూ ఉన్నాడు. చూడండి, రెండవ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారు? మన గురించి అహర్నిశలు ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారండి? సంఘ కాపరులు ప్రార్థిస్తూ ఉన్నారు, యాజకులు ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుని యొక్క ఆత్మాభిషేకం పొందుకున్నటువంటి వారు. ఇందాక మనం చెప్పాను కదా, చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలలో క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో అపోస్తలులు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు, సువార్తికులు, పరిచారకులు, వీరందరూ కూడా ఎవరి గురించి ప్రార్థన చేయాలి? క్రీస్తు సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. వారి యోగ క్షేమాలు కనిపెట్టడం కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేయాలి. వారి కుటుంబంలో శాంతి సమాధానాల గురించి ప్రార్థన, ఆహార్నిశలు ప్రార్థన చేస్తూనే ఉండాలి. వారికి ఇచ్చినటువంటి బాధ్యత. ఏమండి, ప్రార్థిస్తూ ఉన్నాడంట. నీవు విశ్వాసతలో సౌఖ్యముగా ఆత్మ విషయంలో వర్ధిల్లునట్లు మన గురించి ప్రార్థించేటటువంటి వారు ఉండాలండి. ఆ దినాలలో కూడా గాయకుని గురించి అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలులను ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను నీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఎందుకు? నీవు నాకు ప్రీతికరమైన కుమారుడు కనుక నేను నీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి దావీదు కూడా ఏ సమయాల్లో ప్రార్థిస్తూ ఉండేవాడో తెలుసా? సూర్యోదయంలో ప్రార్థించేవాడంట, మధ్యాకాల సమయంలో ప్రార్థించేటటువంటి వాడంట, సూర్యాస్తమయంలో ప్రార్థించేటటువంటి వ్యక్తి అంట. ముమ్మారు ప్రార్థించేటటువంటి వ్యక్తి దానియేలుగానే కనిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి దావీదు గారు కూడా మొదటి చావుని ప్రార్థిస్తూ ఉన్నాడంట. అందుకని విలాప వాక్యములో నీళ్లు కుమ్మరించినట్లు నీటితో దేవుని యొక్క పాదాలను కడిగే స్థితిలో ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి ఉండాలి. యోబు భక్తుడు అరుణోదయమున లేచి బిడ్డల కొరకు అంగలారుస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తకు తన తల్లి అంగలార్పు విద్యను నేర్పించమంటూ ఉన్నాడు. మనము కూడా మన కుటుంబ క్షేమం కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడు ఏకరీతిగా పిలిచినా కూడా ఆయన పలుకుటకు సిద్ధంగా ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా అంటూ ఉన్నాడు, రక్షింపనేరక ఎండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీకును నాకును మధ్య వినడం లేదంటే దోషములు, అపరాధములు అడ్డుగా ఉన్నాయి. అవి ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా నా కనికరము నీవు పొందుకుంటావు. ఏం చేస్తూ ఉన్నారు? అపోస్తలుల ప్రార్థన. నేడు దేవునికి మనకి మధ్యవర్తిగా వారిదిగా ఉన్నటువంటి వారు దైవజనులు, యాజకులు, అభిషేకింపబడినటువంటి వారు కూడా మన గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థన చెవి యొక్కాలంటే మన మధ్య ఏముండకూడదు? దోషములు, అపరాధములు అడ్డుగా ఉండకూడదు. మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలండి? ప్రీతికరమైన బిడ్డలుగా మొట్టమొదటిగా బ్రతకాలి. రెండవదిగా ప్రార్థించే వరుసలో, ప్రార్థన పరమ తండ్రి యోచించే వరుసలో, మన ప్రార్థనను స్వీకరించే వరుసలో మన జీవితం విధానము కొనసాగించాలి. అనగా ఏంటి? మన పవిత్రతను, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. 3వ వచనం చదవండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ
సత్య ప్రవక్తల గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి సత్యములకు స్థాపకుడు చలకుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కదా. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, సూటిగా అంటూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అంటూ ఉన్నాడు. యోహాను గారే రాశారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, నేనే సత్యం. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు సత్యవర్తనుడంట, సత్యానికి జనకుడు ఆయనంట. కానీ అసత్యానికి జనకుడు ఎవరు? అపవాది కదా. చాలా మంది అపవాది అసత్య మార్గంలో బ్రతుకుతూ అపవాదికి అనుచరులుగా బ్రతుకుతూ ఉన్నారంట. మన మధ్యనే ఉంటారు, కానీ వారి మనస్సు హృదయము ఎవరి మీద కేంద్రీకృతం అవుతూ ఉంటుందంటే అపవాదిపై. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటేది సత్యమును విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? సత్యములకు విధేయత చూపటం లేదంటే దేనికి విధేయత చూపుతున్నట్లు? సత్యానికి విధేయత చూపించట్ల, అసత్యానికి విధేయత చూపిస్తున్నారు కదా. మీరు ఏంటి చదవండి, మీరు సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించుచున్నారు అంటే అసత్యానికి విధేయులైనటువంటి వారు అపవాది జనకుడు, అపవాది సంబంధులు ఎవరో అడ్డగించుచూ ఉన్నారంట కదా. అకింద వచనంలో ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన యేసయ్య ఏమంటూ ఉన్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. నా అడుగు చాడలలో మీరు నడుచుచున్నట్లయితే మీరు కూడా సత్యవర్తనులుగా వర్ధిల్లుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీ సంఘంతో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము ఆయన అన్ని విషయాలలో క్రీస్తుని అనుకరించి బ్రతికాడు. సత్యాన్ని స్థాపకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అడుగు చాడలలో మనం కూడా బ్రతకాలి. 3వ యోహాను పత్రిక మరలా వచ్చేద్దాం. 3వ వచనం చూడండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలంట? గాయకును బట్టి తోటి సహోదరులు, తోటి జత పనివారు సాక్ష్యం ఇచ్చారు. మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి అండి? మనుషుల దయలో, దేవుని దయలో వర్తిల్లాలంట. మొట్టమొదటిగా ఎవరి దయ ఉండాలంట? మనుషుల దయ. ఎందుకంటే ఆ మనుషులే మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు, ఆయన మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా సాక్ష్యం ఇచ్చేటటువంటి వారు ఒకళ్ళు ఉన్నారంట. ఎవరో తెలుసా? నీవు స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అంటూ ఉన్నాడు. రాళ్లలో జీవాన్ని నింపుతానంటూ ఉన్నాడు. మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి అంటే అన్యులు మన గురించి. అందుకని నీ వలనే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుచున్నది. దూషింపబడకుండా ఉండాలి అంటే ఏమవ్వాలి? దేవుని నామము గణపరచబడాలి కదా. వారు మన గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి. నిజంగా సత్యాన్ని అనుసరించి కుమారుడు కుమార్తె బ్రతుకుతున్నారా అని ఎవరివ్వాలి? యేసయ్య బిడ్డలు వారు. అసత్యాన్ని జోలికి వాడు వెళ్ళరు. ఏంటి? అపరిశుద్ధమైనవి వారు ముట్టుకోరు. ఏమండి? వారి శరీరాన్ని మలినపరిచేవి ఏవి కూడా వారు తీసుకోరు. వారి ప్రాణాత్మ దేహములను అపవిత్రపరిచే మాటలు వారి నోటి నుంచి రావు. ఈ మాటలు ఎవరు చెప్పాలి? అన్యులు మన గురించి. గాయకుని బట్టంట తోటి సహోదరులు సాక్ష్యం ఇచ్చారు. తర్వాత వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమాత్రము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు రోమా సైనికులు ఏమంటే యూదా మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారిని ఉపమానేసులో వేశారు. అవునా? 2025 సంవత్సరాల క్రితమే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదామైన క్రీస్తు మనందరి పాపముల కొరకు ఆయన మృతి నొందాడు. ఒకమారి కదా. అంటే సిలువ మరణము భయంకరమైన చట్టము కదా. ఒకమారి సిలువ వేశారు, ఒకమారే శ్రమలు అనుభవించారు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ మన ప్రవర్తనను బట్టి ప్రతిదినము ఆయన వేదన చెందుతూనే ఉన్నారు. ఆయన బట్టి ఏంటంటే ఈ సాక్ష్యం నేను విన్నప్పుడు నీవు సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు కదా, ఈ సాక్ష్యాన్ని నీ తోటి సహోదరులు నాకు చెప్పుచున్నప్పుడు నేను ఏం చేశాను? చాలా సంతోషించాను. మన గురించి మన పొరుగు వారు
ఏమండి మన స్నేహితులు, ఏమండి మనం నివసించే ప్రాంతపు వాస్తవ్యులు ఎవరైతేనేమి వారు మన గురించి ఏం చెప్పాలి? మంచి సాక్ష్యం, మంచి కుమారుడు మంచి కుమార్తె అని సాక్ష్యం వాళ్ళు. ఆ సాక్ష్యము విన్నప్పుడు యోహాను గారికి ఎంతో సంతోషం అనిపించింది. అలాగే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కూడా మహా ఆనందము కలుగుతుంది. ఒక ఆత్మ నీ ద్వారా ప్రభు వైపు ప్రభావితం అవుతున్నప్పుడు, నీవు సత్యాన్ని అనుసరించి పవిత్రంగా నీవు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ వైపు నిన్ను బట్టి ఒక ఆత్మ ప్రభు వైపు ఆకర్షితులవుతారు. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో మహా విందు జరుగునంట. శాశ్వతమైన ఆనందం ఉంటుంది అక్కడ. మహా ఆనందం ఎవరు పొందుకుంటూ ఉంటారు? కెరూబులు శరూబుల మధ్య, దూత గణముల మధ్య నివసిస్తున్నటువంటి సర్వ సృష్టికర్త పరమ తండ్రి త్రియేక దేవుడు ఆనందిస్తూ ఉంటాడంట మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు. మరి అలాగా మన ప్రవర్తన ఉండాలని దేవాది దేవుడు కోరుచు ఉన్నాడు. మన గురించి యేసుక్రీస్తు ప్రభువు మంచి సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితము కొనసాగాలి. 5వ వచనం, ప్రియుడా వారు పరదేశులనైన సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఏంటి? ఆయన అవసరతలో ఉన్న వారికి మంచి సమరయుడుగా ఏదో చేశాడు. మంచి సమరయుడు ఏం చేశాడండి? మార్గం మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు ఏమంటే ఒక దొంగ ఏం చేశాడు? ఒక వ్యక్తిని కొట్టి శరీర గాయాలు చేసి అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని రుసుములన్నీ కూడా లాక్కుని అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మంచి సమరయుడు ఏం చేశాడు? ఆ మార్గం మధ్య ఉన్న వెళుతూ ఆయన గాయాలను కట్టాడంట. రోకల ఎదురు దగ్గర ఒక వ్యక్తి దగ్గర అతన్ని ఉంచి ఏమండి పూట కూలి వారి దగ్గరికి అతన్ని చూసినందుకు నీకు ఏ ఖర్చు అయిందో ఆ రుసుము కూడా ఎవరి సమరయుడు చెల్లించాడు. గాయం ఒక్కొక్కసారి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవచ్చు, మన తోటి సహోదరుడు తోటి స్నేహితుడు ఏమండి స్పందించలేకపోతు ఎవరో మనకు తెలుసు, ఆ వ్యక్తి ద్వారా దేవాతి దేవుడు మనకి ప్రత్యుపకారం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నిజమైన ఉపవాసం అంటే ఏంటి? బీదలను కటాక్షించువాడు, యెహోవాకు అర్పించువాడు. నిజమైన ఉపవాసం ఏంటి? వరాలకు వస్త్రములు ఇచ్చిటయు, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చిటయు, ఇదే కదా నిజమైన ఉపవాసము. ఇప్పుడు భిక్షాటన చేసేటటువంటి వారు ఉంటారు, వారు తిరిగి మనకు సహాయం చేయగలరా? తిరిగి మనకి సహాయం చేస్తారని చేస్తామా? కాదు కదా. అలాంటి వ్యక్తులకు వారు తిరిగి సహాయం చేయలేరు, తిరిగి మనం చేసింది మనకి ఇవ్వలేదు కదా. అలాంటి వ్యక్తులకు నీవు సహాయం చేస్తే ఏమండి ప్రత్యుపకారం ఎవరు చేస్తారు? పరమ తండ్రి ఎదుటి నుంచి బీదలను కటాక్షించినప్పుడు యెహోవా మనకు అప్పు ఉంటాడు, రుణం ఉంటాడు. ఆ రుణము మన ఎడల ఆయన తీర్చుకుంటాడు. ఏంటంట? ఈ యొక్క గాయు కూడా చాలా మందికి సహాయకారుడుగా ఉన్నాడంట. ఏదో సహాయం చేశాడు, ఆర్థిక సహాయము. ఆ సహాయం చేసినందుకంట గాయకును బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. చదువునండి లేఖన భాగం మరొకసారి. పరదేశులైన సహోదరులు ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించు ఉన్నాం. మనం కూడా అవసరతలో ఉన్న వారికి ఏమండి సారెపత విధవరాలు కూడా సహాయం చేసింది. ఒక దైవజనుడికి ఆహారం ఇచ్చింది కదా. తనకున్నటువంటి ఆ దినము తన యొక్క కుమారుడు తను తినడానికి ఒక అప్పము మాత్రమే, పిండి మాత్రమే ఉంది కదా. దైవజనుడు అడిగిన వెంటనే అప్పము తయారు చేసి ఇచ్చింది. ప్రత్యుపకారంగా ఏం పొందుతుంది దేవుని ఎదుట నుంచి? కరువు అంతటిలో కూడా సమృద్ధి ఆమె పొందుకుంది. ఆ రీతిగా విశ్వాసకు తగినట్లుగా మనం అనేకమైన అన్య జనాంగానికి మనము లేవిడిలో ఉండవచ్చు, పేదరికంలోనే ఉండవచ్చు. సారెపేత విధవరాలు చాలా కడుదీన స్థితిలోనే ఉంది, కానీ ఆ కడుదీన స్థితిలో కూడా స్పందించింది. ఆతిథ్య ధర్మము చేయట మరొకకుడి అంటూ ఉన్నట్టు 6వ వచనం చదవండి. నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చరి వారు అన్య జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఏమంటే అన్య జనులకు మనము మాదిరిగా ఉండాలి అని, అవసరతలో ఉన్న వారికి నేనున్నానని భరోసా ఇవ్వాలని వాక్యం మనతో హెచ్చరిస్తూ ఉంది. 8వ వచనము, మనము సత్యములకు సహాయకులము అవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉపకారం చేయటం మరిచిపోకూడదు. మనము
విశ్వాసులకు తగినట్టు మాదిరి అని అంటే మత్తయి సువార్త 8:5 ఒక శతాధిపతి ఉన్నారు. ఈ శతాధిపతి కపెర్నహూములో ఉన్నాడు కదా. అతని దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు పక్షవాయువుతో ఉన్నాడంట. ఒక శతాధిపతి, కొంతమంది సైన్యములకు అధిపతిగా అతను ఉన్నాడు కదా. అతని దగ్గర చాలా పరిచయం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. అతని దగ్గర దాసుడు పక్షవాయువుతో ఉన్నాడంట. అతడు యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. శిష్యుడికి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు నా దాసుడు పక్షవాయువుతో ఉన్నాడయ్యా, అతని నీవు స్వస్థపరచాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వెంటనే స్పందించి పద నేను కూడా వస్తాను కార్యం చేయటకు అన్నారు. కానీ శతాధిపతి ఏమంటూ ఉన్నాడు తెలుసా? నీవు రావద్దు ప్రభువా, ఇక్కడ ఉండి ఒక మాట పలికితే చాలు. దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మన జీవితాలలో నెమ్మదిస్తుంది. ఆ మాటలే మనము ప్రతిదినము ధ్యానం చేస్తున్నాం కదా. ఈ మాటలు కొంతమందికి ఆదరణ ఇచ్చే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి? కొంతమందికి డబ్బు సహాయం కావాలండి, కొంతమందికి మాట సహాయం కావాలి. ఆదరించే వారు కనుమరుగైపోతూ ఉన్నారు ఈ దినాలను. ఏమండి, కోట్ల కోలకి ఆస్తి ఉన్నటువంటి ధనికుల కుటుంబాలలో ఏం లేదంటే శాంతి, సమాధానము, సంతోషము ఆదరించే వ్యక్తులు కరువైపోయారు. త్యాగపూరితమైన ప్రేమను చూపించేటటువంటి వారు కనుమరుగైపోయారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాటలు ఎలా ఉంటాయంటే ఆదరిస్తాయి, మన జీవితాలలో నెమ్మదిస్తాయి కదా, మనల్ని బ్రతికిస్తాయి. ఇంకా నాకు జీవితం వద్దు అన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ మాటలు వింటే బ్రతకాలని ఆలోచన పుడుతుంది కదా. ఈ శతాధిపతికి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? నేను వచ్చి స్వస్థపరుస్తాను. కానీ శతాధిపతి అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు విస్తారమైన రాజ్యాన్ని సంరక్షించే పనిలో నువ్వు ఉన్నావు కదా, రాజ్యాన్ని కట్టే బాధ్యత నీకు. కానీ నీవు ఇక్కడ ఉండే ఒక మాట పలికితే చాలయ్యా. ఏమని? నీవు ఉండే ఒక మాట పలికితే అక్కడ నా దాసుడు స్వస్థతను పొందుకుంటాడు. అక్కడ వచనంలో ఒకసారి చదవండి. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏ రీతిగా ఉందంటే, యేసు ఈ మాటని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరిలో అండి? ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో లక్షల జనాంగం కదా, కోట్ల జనాంగం. ఆ జనాంగంలో ఎంత విశ్వాసము కనిపించలేదండి. విశ్వాసతను బట్టి యేసుక్రీస్తు ప్రభువు సంతోషిస్తూ ఉన్నాడు. మనకు కూడా ఎలాంటి విశ్వాసం ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మొట్టమొదటి మగ్దలేనే మరియకు ప్రత్యక్షత కనిపించి, తర్వాత శిష్యులందరికీ ఎవరికైతే కనిపించాలో ప్రత్యక్షత, చాలా మంది స్త్రీలకు కూడా ఆయన ప్రత్యక్షత కనిపించింది కదా. అక్కడ ఒక శిష్యుడు నమ్మలేదు. ఎవరు? తోమా. భారతదేశానికి సువార్తను ప్రకటన చేయడానికి వచ్చిన మొట్టమొదటి అపోస్తలుడు తోమా కదా. ఈ తోమా నమ్మల పునరుద్ధానాన్ని. కానీ ఆ నమ్మనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ తోమా అనేకమైన అద్భుతాలు చూశారు. శిష్యుడు కదా, అభిషేకింపబడినటువంటి వాడు 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో క్రీస్తుని అనుకరించి బ్రతికినటువంటి తోమా. ఈ తోమా ఏంటి? పునరుత్థానాన్ని. ఆయన 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో నేను మీ నిమిత్తము మరణిస్తాను, మరణంపై అధికారం నాకుందని, ఆ లాజరు సమాధిలో నుంచి కప్పుకొచ్చినటువంటి పార్థివ దేహాన్ని మాటతో లేపిన యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే పునరుత్థానాన్ని చూపించాడు. చనిపోయిన లాజరు లేపిన ఆ యొక్క దృశ్యాన్ని శిష్యులు చూశారు, కానీ నమ్మలేదు పునరుత్థానాన్ని. ఎవరు ఏ పనులు చేస్తారు? పేతురైతే జాలరిగా తన యొక్క పని చేసుకోవడానికి, అలాగే వారి యొక్క పనికి వెళ్ళిపోయారు. భూ సంబంధమైన పనులు, యేసయ్య చెప్పిన మాటలు నమ్మలేదు వాళ్ళు. అందుకని ఆ ప్రక్రియలో ఏమంటున్నాడు తోమాని బట్టి, నేను ఆ కాయలను తాగితేనే కానీ నేను పునరుత్థానుడయ్యానని యేసయ్య నేను నమ్మను అంటూ ఉన్నాడు. అప్పుడు తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులయ్యా అంటూ ఉన్నాడు. దొంగలో ఒక దొంగ నమ్మాడు కాబట్టి, అయ్యా నీ రాజ్యంలో చేరేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమండి, ఆయన చేసిన సూచక క్రియలు ఏమీ చూడలేదండి. సిలువలో బలియాగబోతూ ఉన్నప్పుడు
భయంకరమైన శ్రమలు, నిందలు, అవమానాలు పొందుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ క్షమించమంటూ ఉన్నాడే, అలాంటి మంచి సుగుణము ఆయన బ్రతికిన దినాలలో బండిపోతు దొంగ ఎవరి దగ్గర చూడలేదు. ఆ క్షమాగుణమే కఠినమైన బండిపోతు హృదయాన్ని మార్చివేసింది. అలా మన మాటలు ఎలా ఉండాలంటే రుచికరముగా, అనేకులను క్రీస్తు వైపు ప్రభావితం చేసే విధముగా, ఇంకా నాకు ఈ జీవితం వద్దు అనేటటువంటి వారికి జీవించే విధముగా, బలపరిచే విధంగా ఆత్మీయతలు మన మాటలు అలా ఉండాలండి. అదే ఇందాక విశ్వాసులకు మాదిరిగా మనము బ్రతకాలని వాక్యము తెలియపరిచినది. 9వ వచనం చదువుకుందామండి. నేను సంఘములకు ఒక సంగతి వ్రాసినది అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్నా, అంటే ఏదో ఒక పదవి కొరకు, అధికారం కొరకు అడుగుచున్నాడట. ప్రధానత్వమును కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించటం లేదు. ఎవరిని అంగీకరించటం లేదు? అపోస్తలులు చేసేటటువంటి సువార్త బోధ నిర్లక్ష్యం పెట్టుచున్నారు. ఆ సువార్తను వారు అంగీకరించటం లేదు. మోషే మీద సొలుగుచున్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి మోషే ఏమంటూ ఉన్నాడు? మీరు మా మీద సొలుగుచున్నారేమో అనుకుంటున్నా, కానీ మీరు మా మీద, నా మీద, అహరోను మీద కాదు మీరు సొలుగుచున్నది. ఎవరి మీద? పరమ తండ్రి మీదే మీరు సొలుగుచు ఉన్నారు. అలాగే ఈయన ఈ యొక్క అపోస్తలులు ప్రకటించే సువార్త మీద వీరంట లక్ష్యం ఉంచటం లేదు. ఆ సువార్తను అంగీకరించడం లేదంట. శాస్త్రులు, పరిసయ్యులాగా మీరు ఎందుకు అంగీకరించడం లేదు? చూడండి 10వ వచనం. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకున్నటకు వారిని, అది సహోదరులను అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అతను ఎలాంటి వ్యక్తి అంట? అతని దేవునికి దగ్గరగా బ్రతకడల్లా, అంతేకాకుండా దగ్గరగా బ్రతికేటటువంటి ఆలోచన వచ్చినటువంటి వారిని, అలా బ్రతకాలని తీర్మానం తీసుకున్నటువంటి వ్యక్తులను కూడా సంఘం నుంచి దూరపరుస్తున్నాడు. దేని కొరకు? ఒక అధికారం కోరుచున్న దాన్ని బట్టి అతనికి ఒక అధికారం కావాలి. లోకంలో ఉన్నటువంటి అధికార దాహం ఉంది, ధన దాహం ఉంది, ఏమో దాహాలు ఉన్నాయి ఏమని, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఒకటే దాహం ఉంది, ఆత్మల దాహం. ఈ అధికార దాహం కోసము, అధికారం లేకపోతే ఆ సంఘంలో వారు రావడానికి ఇష్టపడరు, ఆ సంఘ పరిచయం సరిగ్గా జరగడానికి ఇష్టపడరు కదా. ఇది ఎవరి సంబంధులుగా కనిపిస్తూ ఉన్నారంట? కోరాహు సంబంధులు కూడా ఇలాగే బ్రతికారు. ఎలా బ్రతికారు చూడండి. సంఖ్యాకాండము కోరాహు సంబంధులు కూడా, వీరు కూడా మోషేని, అహరోను, ఏమండి ఇశ్రాయేలు కదా కోరాహు, వీరు తీసినటువంటి లేవి వంశానికి చెందినటువంటి వారు. వీరి బాధ్యత ఏంటి? దేవుని యొక్క మందిరంలో ధూపం వేసేటటువంటి బాధ్యత వీరిచ్చాడు దేవాలయంలో. కానీ వీరి దేని కొరకు? నాయకత్వము కొరకు. కోరాహు తనతో ఉన్నటువంటి బృందం అంతా కూడా రమారమి ఆ యొక్క నాయకత్వపు అధికారం కోసం 250 మంది దేవుని యొక్క అభిషేకం పొందుకున్నటువంటి మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు. ఎంతమంది? 250 మంది. చూడండి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం చదవమ్మా. 34-35 చదవమ్మా. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారు ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన, ఎవరు తెచ్చారండి? దేవుని యొక్క మందిరంలో ధూపం వేసేటటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చాడు? లేవి వంశానికి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేస్తున్నారట? ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చి వేసాను. అంతేకాకుండా భూమి కూడా 250 మందిని నిండి వేసింది. ఆ ముందు వచ్చిన చదవమ్మ 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగి
వేసాను. భూమి మింగి వేయడమే కాదండి, కొంతమంది అగ్ని చేత కూడా కాల్చబడ్డారు. దేని కొరకు? నాయకత్వము, అధికార దాహము కొరకు, ఎవరిని? సేవకులను దూషించుట కొరకు వచ్చినటువంటి అగ్ని చేత దహించబడ్డారు. అంతేకాకుండా భూమికి ఆదేశించారు, భూమి మృంగి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దేని కొరకంట? అధికారం కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట? సంఘంలో వచ్చే వారిని చెదరగొడుతూ ఉన్నాడంట. వారి నుండి దేవుని యొక్క మందిరం నుంచి దూరపరుస్తూ ఉన్నాడంట. ఆ రీతిగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా మన మధ్య ఉంటారండి. మొన్న ఆదివారం సంతోష్ పాస్ గారు ఒక వాక్యం చెప్పారు. ఏమంటే పరలోకపు గవిని ఎవరు చెప్తూ ఉన్నారు? ఇదంట దేవుని యొక్క మందిరంలో ఏముంటుందంట? పరలోకపు గవిని. ఈ పరలోకపు గవినిలో తిమోతి తన పత్రికలో మాట్లాడతారు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని. ఏమంటే ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత వారికి ఇస్తారు. కానీ యేసయ్య రెండవ రాకడలో దైవజనుడు లేరు, విశ్వాసి లేరు, అందరూ కూడా క్రీస్తుని ఎదుర్కోవాలి. కానీ ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనకి ఇచ్చిన బాధ్యతలు మనము నెరవేర్చాలి. దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇస్తారు. ఆ తలాంతులు దేవుని యొక్క నామ ఘనతకై వాటిని మనం ఉపయోగించాలి కదా. కానీ మనము ఏ అధికారము ఒకవేళ లేదని మనం బాధపడవలసిన అవసరం లేదు. అధికారం పొందుకున్న వారు సరిగ్గా పరిచర్య చేయడం లేదు ప్రభా, నాకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది ప్రభా అని మనకు బాధ అనిపిస్తుంది. కానీ వారు 2 పాళ్ళు శాపము పొందుకుంటారనేది మర్చిపోకూడదు. మనం ఏంటి? దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని పరిచర్య సరిగ్గా చేయకపోతే ఏమవుతుందండి? 2 పాళ్ళు శాపము పొందుకుంటారు. కాబట్టి నువ్వు బాధపడవలసిన పని లేదు. సంఘ పరిచర్యలో ఏ బాధ్యత నువ్వు చేయవచ్చు. మనుషులు నన్ను చూడడం లేదే, నన్ను ప్రశంసించడం లేదని మనం బాధ చెందనా అవసరత ఏమీ లేదు. ఈ అధికారం కోసం మనం ప్రయాసపడితే ఏమండి మనం వేదన చెందుతూ ఏం చేస్తున్నామో మనం విచక్షణ జ్ఞానం మర్చిపోయి సంఘ పరిచర్యను పాడు చేయాలని ఒక ఆలోచన చేస్తే కనుక ఏమవుతుంది? కోరాహు సంబంధులు ఏ విధంగా అగ్నికి ఆహుతైపోయారో, భూమి నేల విడిచి వారిని ఏ విధంగా మృగివేసిందో ఆ రీతిగానే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి దేవుడిచ్చిన ఆధిక్యతను దుర్వినియోగపరచుకోవడానికి వీలు లేదండి. చూడండి తర్వాత, వారు వెలివేయుచున్నాడు, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. చాలా మంది అహర్నిశలు మన గురించి కన్నీరు కారుస్తారు. కొన్ని సంఘాలు చిన్న చిన్న సంఘాలుగా తక్కువ మంది విశ్వాసులు ఉన్నటువంటి దైవజనులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? అహర్నిశలు మీ గురించి కన్నీరు కారుస్తారు. వారి యోగక్షేమం, దైవజనుల యోగక్షేమం కూడా మీరు చూస్తూ ఉండాలి. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తినికి ఆ యొక్క మాటలకు ప్రభావితమయ్యి నువ్వేం చేస్తున్నావంటే నీకున్నటువంటి రాబడి కావచ్చు, ఇవ్వండి నువ్వు దైవజనుడికి ఇవ్వాల్సిన ఆతిథ్యం కావచ్చు, ఎక్కడో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తిని ఆ నోట ఈ నోట విని నువ్వు నీ దైవజనుడు నువ్వు ఇవ్వాల్సిన ఆతిథ్యం ఎవరికో నీకు ఇస్తే దేవుని యొక్క దృష్టిలో చాలా వ్యతిరేకమైనది. చాలా మంది కూడా అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే ఈ విధంగా మనుషులను ప్రేరేపితం చేస్తూ ఉంటారు, మనుషులను మభ్య పెడుతూ ఉంటారు. అంటే ఖండించే వాక్యాలు వారు చెప్పరు. అందుకనే చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో దయ్యములను బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులవుతురని ఆత్మతేటగా చెప్పుచూ ఉన్నారు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలని చెప్పుచుందురు. ఏంటంటే వివాహాన్ని నిషేధిస్తారంట. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆహారం, వీటిలో ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవాతి దేవుడే కదా నిర్మించాడు. వాటిలో కొన్ని ఆహార నియమాలు నీవు తినకూడదని కొన్ని ఆచారాలు మనకి అప్లై చేస్తూ ఉంటారు. వాటిని మీరు ఏమి నమ్మడానికి వీలు లేదు. మనం ఏం చేయాలండి? దేవాతి దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించాలి. మన దైవజనులు మనకి ఏం చెప్తున్నారో ఆ వాక్కులను మనం వినాలి, వాటిని మనము గ్రహించాలి. అంతేకాకుండా చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనంలో 13వ అధ్యాయము
ఒక గారడి వ్యక్తి అనుకున్నాడంట. ఆ గారడి వ్యక్తి ఎలాంటి వ్యక్తి? దాని పేరు ఏంటంటే ఎలుమా అనేటటువంటి గారడి వ్యక్తి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవమ్మా. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూయాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళేది. ఎవరు? అపోలు, బర్నబా, సౌలు. వీరందరూ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు. బర్నబా, సౌలు, అంతేకాకుండా పౌలు గారు, ఇంకో కొంతమంది శిష్యులు కూడా. తర్వాత వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలోకి దేవుని వాక్యమును ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తయుడైన అతని పేరేంటి? బర్యేసు. యేసు అనేటటువంటి పేరే మనకు తెలుసు. రక్షకుడు. క్రీస్తు అనగా రక్షకుడు, అభిషక్తుడు. యేసు అనగా సర్వశక్తిమంతుడు కదా. ఈ యేసు అనే పేరు మాత్రమే మనకు తెలుసు కదా. కానీ అబద్ధ ప్రవక్తకు ఒక పేరు ఉందంట, బర్యేసు అనేటటువంటి పేరు. బర్యేసు అని ఒక యూదుని చూచేది. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను, సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. విశ్వాసం నుంచి తొలగించాలని వారిని ఎదిరించెను. ఎవరిని ఎదిరించారు? బర్నబాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి శిష్యులను ఎదిరించెను. తర్వాత ఎలుమా అను పేరునకు గారడీ వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. ఈ అబద్ధ ప్రవక్తలు దేనికి విరోధులండి? సమస్త నీతి కార్యానికి విరోధి. ఏమండి? దుర్నీతితో నిండినటువంటి మన జీవితాలను నీతి సాధకములుగా అమర్చడానికి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఏమండి? ఆ సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండిన వాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టు మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మెను. కనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపిద్దురా అని వెదకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు. అధికారి సువార్త వింటున్నాడు, అతడు రక్షణలోకి రావాలి కదా. రక్షణలోకి రాకుండా ఆటంకపరచడానికి ఈ గారడి వాడు, అపవాది సంబంధి ఏం చేస్తూ ఉన్నాడు? ఆటంకపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క పరిచర్య జరగకుండా. కానీ దేవుని కార్యం తన బిడ్డలతో ఎలాగైనా చేయించుకుంటాడు. ఎందుకంటే నువ్వు స్తుతించకపోతే రాడు నన్ను స్తుతిస్తాయని ఆయన రోషంతో మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి అపవాది సంబంధులు, అబద్ధ బోధకులు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాం. నీవు ఆ సంఘం నుంచి మానివేసి నేను చెప్పే ప్రాంతానికి ప్రార్థనకు నీవు వస్తే కొత్త బట్టలు వస్తాయి, కొన్ని బహుమానాలు వస్తాయి. ఇట్లాగా భూ సంబంధమైన కొన్నిటిని మనకి చూపిస్తూ ఉంటారు. వీటికి కూడా ప్రలోభాలకు లోనయ్యి వెళ్ళేటటువంటి వారు కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అక్కడికి వెళితే ఈ దినం ఆహారం దొరుకుతుంది, ఏ ఆహారం? శరీర సంబంధమైన ఆహారం దొరుకుతుందని వెళ్ళిన వ్యక్తులు కూడా, చెదరిపోయిన వ్యక్తులు కూడా చాలా మంది వ్యక్తులు. భూ సంబంధమైన వాటిని పరిచయం చేసే సంఘము నిజమైన సంఘము కాదు. భూ సంబంధమైన వాటి గురించి మాట్లాడే కాపరి నిజమైన కాపరి కానే కాదు. మనం ఈ లోకంలో అన్ని వాటిని ఎలా ఎంచుకోవాలంట? తుచ్చముగా, వ్యర్థముగా ఎంచుకోవాలి. అందుకని మనుషులు కొనియాడినప్పుడు మీకు శ్రమ కలుగుతుంది. వాటికి ప్రలోభాలకి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు.
మనుషులు నిన్ను నిందిస్తారు. నువ్వు ఉన్నది ఉన్నట్టు సూటిగా నువ్వు మాట్లాడితే ఏమవుతుంది? వారి మనసును వచ్చి నొప్పింపబడి ఏమవుతుంది? నా గురించే మాట్లాడాలని మాట్లాడుకుంటూ ఉంటారు. మనుషులు నిన్ను నిందిస్తారు, అవమానకరంగా మాట్లాడతారు, చెడ్డ మాటలు పలుకుతారు. కానీ నువ్వు ఆనందించండి, సంతోషించండి, నీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. ఆ కింద వచనాలలో కూడా ఇలాంటి అబద్ధ ప్రవక్తలు నీ మధ్యకు వస్తారు. అంతేకాకుండా 666 ముద్ర ఉంటుంది కదా ప్రకటన గ్రంథంలో. ఈ 666 ముద్ర కూడా మన నుదిటి మీద, నొసల మీద వేయడం జరుగుతుంది కడవరి దినాలలో. రానున్న దినాలలో ఈ పరిశుద్ధ గ్రంథాలు కనుమరుగైపోతాయి. ఏమండి, నీవు ఆ ముద్ర వేసుకుంటేనే నీవు క్రయ విక్రయములు చేసుకోవడానికి అవుతుంది. ఈ భూమి మీద మనం జీవనోపాధి కొరకు ఏదైనా వృత్తి చేస్తేనే కదా మనం బ్రతకగలము. మన నోట్లో ఏమంటే మనం తినడానికి ఆహారం మనకు రావాలంటే మనం ఏం చేయాలి? కష్టపడాలా లేదా? క్రయ విక్రయములు చేసుకోవాలంటే అంట అపవాది, అబద్ధ ప్రవక్తలు, అపవాది అనుచరులు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు? 666 ముద్ర మన నుదిటి మీద వేస్తారంట. భూ సంబంధమైన క్షయమైన ఆశీర్వాదాలు నాకు కావాలంటే నువ్వే ఇచ్చుకో. కానీ ఏది నువ్వు కోల్పోతావు? అక్షయమైన జీవ కిరీటాన్ని నువ్వు కోల్పోతావు. మొదట మరణం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తప్పించాడు బాప్తిస్మం ద్వారా. తర్వాత ఏమవుతుంది? క్రయ విక్రయముల కొరకు, క్షయమైన ఈవుల కొరకు నువ్వు యేసయ్యను విడిచిపెడితే ఏమవుతుంది? ఎవరి తీరని నష్టం దొరుకుతుంది. రెండో మరణంలోనికి నువ్వు పాలి భాగస్థుడు అవుతావు. వీటన్నిటి గురించి, అబద్ధ ప్రవక్తల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. ఇందాక చెప్పిన పేరు వేరండి. దియోత్రపే ఇటువంటి వ్యక్తి, అబద్ధ ప్రవక్త. కానీ ఇంకొక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేమేత్రియు అందరి వలన సత్యము వలన, నీ వలన, నీలా అతడు కూడా గాయులాగా ఇతను కూడా దేవేత్రియే ఏంటి పేరు? గాయులాగా దేవేత్రియు కూడా ఒక మంచి సాక్ష్యము పొందుతున్నటువంటి వ్యక్తి. అలా మనం కూడా మంచి సాక్ష్యము పొందుకో. అనేక సంగతులు నీకు రాయవలసినది, కానీ సిరాతోను కళ్ళతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రంగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాటలాడుకునేదాము, నీకు సమాధానం కలుగును గాక. మనందరికీ కూడా సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరున వరసిన వందనములు చెప్పును. మనందరికీ కూడా సమాధానం అనుగ్రహించుట కొరకు, లోక రక్షకుడు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మనల్ని సమాధానపరచుటకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఈ సమాధానాన్ని మనము అన్యులకు పరిచయం చేయాలి కదండి. పరిచయం చేస్తూ ఈ యొక్క 3వ పత్రిక ఏ విధంగా మనల్ని హెచ్చరిస్తూ, ప్రియమైన కుమారుడుగా ఉండాలంట, సత్యాన్ని అనుసరించి బ్రతకాలంట, విశ్వాసతలో అనేకులకు ఏమండి మాదిరికరంగా ఉండాలంట. అంతేకాకుండా అబద్ధ ప్రవక్తల ఎడల మనం జాగ్రత్త వహించాలంట. ఏమండి క్రీస్తు 2వ రాకడ వరకు కూడా మనము మన సాక్ష్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సంఘ బాధ్యత మనందరి మీద ఉంది. సంఘాన్ని పాడు చేసేవారు మన మధ్య ఉంటే ఖచ్చితంగా మనము స్పందించాలి. మౌనంగా ఉండడం అంతకన్నా భయంకరమైన పాపం తెలుసా? సంఘాన్ని పాడు చేసేటటువంటి వారి కంటే పాడు చేస్తున్నారని తెలిసి అది చూస్తూ కూడా మౌనంగా ఉండేవారే దానికి పర్యవసానము అనుభవిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా కడవరి దినాల్లో మనం బ్రతుకుతాము. మనమందరం కూడా వాక్యానుసారంగా సిద్ధపడి దేవాది దేవుడి మాటలు మనందరి వీటిలో బహుగా ఫలించును గాక. ఆమె పరిశుద్ధిగా నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క యోహాన పత్రిక ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. సంఘంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా జీవించాలి, తగు జ్ఞానము ప్రతి ఒక్కరికి మీరు ప్రభా అనుగ్రహింపచేస్తున్న దేవా నీకు వందనాలు ప్రభా. వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభా నీ కొరకు అనేకులను ప్రభావితం చేసేవారుగా ప్రభా, సంఘ శ్రేష్ఠ కొరకు ప్రభా, పురోభివృద్ధి కొరకు పాటుపడేవారుగా మమ్మల్ని అందరూ మీరు ఆయకపరచమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.